హాయ్ అండి. ఈరోజు మనం చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చేప ముక్కల్ని కడిగేసి శుభ్రంగా కడిగేసి పెట్టుకుని దానిపైన పసుపు, అలాగే కారం సరిపడంత వేసుకొచ్చిన కారం, తర్వాత మళ్ళీ కూరలో వేసేటప్పుడు మనం సరిపెట్టుకోవచ్చు. అలాగే ఉప్పు కూడా మనం వేసుకోవాలి. ఇలా ఎందుకు చేయాలంటే ఉప్పు, కారం, పసుపు వేసుకోవటం వల్ల మనకి ముక్క బాగా గట్టిపడుతుందండి. మనకి పులుసులో మనకి ముక్క విరిగిపోకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలి. తర్వాత అలాగే మనం అందులోకి మనకి ఉల్లిపాయ పేస్ట్ వేయడానికి పచ్చిమిరపకాయలు తీసేసుకొని పేస్ట్ ఆడుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకుని అందులో ముందు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఏమైనా పసిరి స్మెల్ ఉంటే పోవడానికి ముందు ఒకసారి మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కొంచెం ఏగితే చాలండి, మనకి పెద్ద అవసరం లేదు. అవి తీసుకుని మళ్ళీ మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని జాగ్రత్తగా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడైతే పచ్చిమిరపకాయలను ఒకసారి వేపుకున్నామో కొంచెం పసిరి స్మెల్ వస్తుంది మామూలుగా పచ్చిది ఏదైనా సరే. ఎప్పుడైతే మనం అలా వేపుకున్నామో పసిరి స్మెల్ అంతా పోయి నార్మల్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం. ఉల్లిపాయ పేస్టు బాగా మగ్గాలండి, ఉల్లిపాయ స్మెల్ రాకుండా. బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయ స్మెల్ పూర్తిగా పోయేంత వరకు, పచ్చి స్మెల్ పోయేంత వరకు శుభ్రంగా వేపుకోవాలి. వేపిన తర్వాత మనం కారం, ఉప్పు వేసుకున్న ముక్కల్ని ఒక్కొక్కటి జాగ్రత్తగా మనం బాణీలో వేసుకున్న తర్వాత గట్టి పెట్టి తిప్పకూడదని మనం ఒక్కొక్కటి జాగ్రత్తగా పెట్టుకుని చూడండి, అలా 1 by 1 అన్నీ వేసుకుని, అంటే పులుసుకు సరిపడగానే వేసుకున్నాం. కనవ ముక్కల తర్వాత ఫ్రై ఏదైనా చేద్దాం చెప్పేసి ముక్కలు పక్కన పెట్టేసాం. కాసేపు వాటర్ అయ్యి వేయకుండా మనం ఆల్రెడీ ఉల్లిపాయకి సంబంధించి కొంత ఆయిల్ అయ్యి ఉంటుంది కాబట్టి సరిపోద్ది. ఇప్పుడు మనకి కూరకి సరిపడగా మనం కారం వేసుకుంటున్నాం. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో 2 స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు, లేదైతే నార్మల్గా వేసుకోవచ్చు. అలాగే మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా మనం ఇప్పుడు వేసుకున్నాం. ఇప్పుడు మన పులుసుకు సరిపడగా, ఆ ముక్కలకు సరిపడగా మనం ఒక 3 గ్లాసులు మనం వాటర్ వేసుకుంటున్నాం. ఓకే, 2వ గ్లాసు వేసాం. అలాగే 3 గ్లాసులు వేసుకుంటున్నాం. అంటే మన ముక్కలను బట్టి మన పేస్ట్ వేసాం కదా మనం, ఉల్లిపాయ పేస్ట్, దానికి సరిపడగానే మనం వేసుకోవాలి. చిక్కగా ఉండాలంటే కొద్దిగా వాటర్ తగ్గించుకుని వేసుకోవచ్చు, పర్వాలేదు అనుకుంటే నార్మల్గా అయితే సరిపోద్ది. ఇప్పుడు మీకు చూపించే క్వాంటిటీ అంతా కూడా పక్క కొలతలతో ఉంటాయి. ఓకే అండి, ఒకసారి వాటర్ వేసేసుకున్న తర్వాత కారం, ఉప్పు అన్నీ కలిసి అలాగే ఒకసారి కలుపుకోవాలి. గరిటె పెట్టడం కంటే ఒకసారి ఇలా గుడ్డతో పట్టుకుని ఒకసారి మనం దాకా తిప్పినాం అనుకోండి, ముక్క విడిపోకుండా కూడా ఉంటుంది. చూడండి, అలా మనం తిప్పుకున్నట్టయితే మనకు ముక్క విరిగిపోకుండా నీట్గా మొత్తం అంతా కూడా కలుస్తుంది. కానీ మొత్తం అంతా కలిపేసి ఒకసారి పెట్టేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం అటు ఇటు అంటుకుంటే కనుక ఒకసారి గట్టి పెట్టచ్చు, లేకపోతే ఏం పర్లేదు, గట్టి పెట్టకపోయినా ఏ ప్రాబ్లము లేదు. కాకపోతే ముక్క మీద ముక్క ఎక్కితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మాట అండి. ఓకే, బాగా ఆ కారం, ఉప్పు కలిసిన వాటర్లో పూర్తిగా ముక్కలు ములిగేంత వరకు వేసుకుని కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని మనం మూత పెట్టేసుకున్నట్టయితే మిగతాది కూడా మనం ఫైనల్గా మనం స్టవ్ కట్టేసి ముందు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ముందుగానే వేసుకుంటే అది టేస్ట్ బాగుంటుంది అన్నమాట అండి. ఇప్పుడు మనం కాసేపు ఉంచి మూత పెట్టేసుకుని ఉంచవచ్చు, లేదంటే కనుక చింతపండు పులుసు కూడా మనం వేసుకుని మూత పెట్టుకోవచ్చు. చూడండి, మనకు పులుసుకు తగ్గట్టుగానే చింతపండు పులుసు కరెక్ట్గా చూసుకోవాలి. ఎక్కువైనా బాగోదు, మరీ తక్కువైనా బాగోదు. ఒకసారి కలిపి ఒకసారి పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత మళ్ళీ పులుసు వేసుకోవచ్చండి. పెద్ద టైం ఏం పడదు, ఒక 2 నిమిషాలు అలా ఉంచిన వెంటనే సరిపోద్ది. చింతపండు పులుసు కరెక్ట్గా మొక్క సరిపడిగా అంతా వేసుకుని ఇంకా గరిటె పెట్టక లేకుండా ఒకసారి అలా గుడ్డను పట్టుకుని దాకని తిప్పామనుకోండి, 4 వైపులా కలుస్తుంది. కానీ ముక్కలు అలా సర్దుకున్నాం అనుకోండి, మనకి ఉడికేటప్పుడు మనకి ముక్కలు కూడా విరిగిపోకుండా కూడా ఉంటాయి. మనం ఆల్రెడీ ఉప్పు, కారం వేసి పెట్టుకున్నాం కాబట్టి ముక్కలు బిగిసిపోతాయి అన్నమాట అండి, ముక్క అంత త్వరగా విడిపోదు. కానీ అలా మనం మూత పెట్టే ముందు అలా సర్దుకుని పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం ఒకసారి కలిపి అలాగే కారం ఉప్పులు కూడా సరిపోయినాయో లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని
ఏవైనా సరిపోకపోతే ఇప్పుడు మనం సరిపెట్టుకోవచ్చండి. ఉప్పు సరిపోకపోయినా, పులుపు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా ఇప్పుడే సరిపెట్టేసుకోవాలండి. తర్వాత మళ్ళీ చేసుకుంటే కారం స్మెల్ రావచ్చు, పులుపు అయ్యి వేరేగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే మనం సరిపెట్టుకోవాలి. ఉప్పు చూసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పడుతుంది, వేస్తున్నాం. చూడండి, మన రుచికి తగ్గట్టు ఉప్పు మనం వేసుకోవాలి. వేసుకుని ఇంకా ఫైనల్కి వచ్చేసింది కాబట్టి మనం మిగతా కరివేపాకు, కొత్తిమీర వేసుకుని కాసేపు మూత పెట్టి వదిలేసి మనం దింపేసుకున్నట్టయితే వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోద్దండి. మనకి వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. కానీ ఎప్పుడు మేము చేపల పులుసు చేసిన అందులో వంకాయ, బెండకాయ ఇవన్నీ వేస్తాం. కాకపోతే అవేమీ లేకుండా ప్లెయిన్గా చేస్తాం. ఇది కూడా చాలా బాగుంటుందండి. మనకి సింపుల్గా చూడండి రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మనకి. కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.